నన్ను మతం మారమన్నారు. నాతో కలిసి భోజనం చేయడానికి కూడా ఇష్టపడలేదు. నా కెరీర్ను నాశనం చేశారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా నోటి నుంచి వెలువడిన మాటలివి. సొంత దేశాన్ని వీడి అమెరికాలో నివాసముంటున్న డానిష్ పాకిస్తాన్లో మత వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెటర్గా ఆ దేశానికి సేవలందించిన ఓ ప్రముఖ క్రికెటర్కే మత వివక్ష తప్పలేదంటే పాకిస్తాన్లో మామూలు హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్లోని మైనార్టీల పరిస్థితిపై అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మార్చి 13 గురువారం నాడు అమెరికా కాంగ్రెస్ ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి డానిష్ కనేరియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్లో తాను ఎదుర్కొన్న మత వివక్ష గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. అమెరికా కాంగ్రెస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పాకిస్తాన్లో మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తాను హిందువును అయినందున మతం మార్చుకోవాలని తనను బలవంత పెట్టారని వ్యాఖ్యానించారు. తన మాజీ కొలీగ్ షాహిద్ అఫ్రిది ఇస్లాం మతంలోకి మారమని తనను పదే పదే ఒత్తిడి చేశాడని ఆరోపించారు డానిష్. కానీ ఇంజమామ్ ఉల్ హక్ ఒక్కడే మాత్రం తనకు సహకరించేవారని అన్నారు. తనపై జరిగిన సంఘటనలను ఇతరులతో పంచుకున్నానని, వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తిన కూడా ఫలితం లేదన్నారు. పాకిస్తాన్లో తనకు గౌరవం దక్కలేదని, అందుకే అమెరికాకు రావాల్సి వచ్చిందన్నారు. దేశ విభజన సమయంలో కొన్ని హిందూ కుటుంబాలు పాకిస్తాన్లోనే ఉండిపోయాయి. అలా ఉండిపోయిన కుటుంబాల్లో కనేరియా ఫ్యామిలీ ఒకటి. 1980 డిసెంబర్ 16న పాకిస్తాన్లోని కరాచీలో జన్మించిన డానిష్ కనేరియా అసలు పేరు డానిష్ ప్రభాశంకర్ కనేరియా. అనిల్ దల్పత్ తర్వాత పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రెండవ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియా. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు లెగ్ స్పిన్నర్గా సేవలందించిన డానిష్ 2000 సంవత్సరం నుంచి 2010 వరకు 10 ఏళ్ల పాటు పాక్ జట్టు విజయాలు కీలక పాత్ర పోషించారు. 61 టెస్ట్ మ్యాచ్లో 261 వికెట్లు తీశారు. 18 వన్డే మ్యాచ్లాడి 15 వికెట్లు కూల్చాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ డానిష్ కనేరియా రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, టెస్టులో వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్ తర్వాత పాకిస్తాన్ తరపున అత్యధిక వికెట్లు తీసింది కూడా డానిష్ కనేరియానే. డానిష్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ కేవలం హిందువైన కారణంగా సెలెక్టర్లు కనికరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డానిష్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉదాసీనతకు గురైన డానిష్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. గత 10 ఏళ్లుగా యూట్యూబ్ ద్వారా నెలకు 30,000 వరకు సంపాదిస్తున్నట్లు అంచనా. దీంతో పాటు డానిష్ కనేరియా అనేక టీవీ ఛానళ్లలో వ్యాఖ్యాతగా కనిపిస్తూ ఉంటాడు. డానిష్ కనేరియాకు ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున ఫాలోవర్లున్నారు. ఇలా సోషల్ మీడియాలో టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ $2 నుంచి $5 మిలియన్ సంపాదించాడు డానిష్ కనేరియా. అదే సమయంలో డానిష్ పై మత వివక్ష చూపిన షాహిద్ అఫ్రిది సుమారు $30 మిలియన్ ఆస్తులు కలిగి ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే డానిష్ కనేరియా సనాతన హైందవ ధర్మం పట్ల తన ఇష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. హిందూ పండుగలు, పర్వదినాల్లో క్రమం తప్పకుండా శుభాకాంక్షలు చెబుతూ ఉంటాడు. ఓసారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా కనేరియా ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఆ ఫోటోలను చూసి అవాక్కైన నెటిజన్లు పాకిస్తాన్ ఇదెక్కడా అంటూ ప్రశ్నించారు. అక్కడ నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తరచూ భారత రాజకీయాలపైన స్పందిస్తూ ఉంటాడు డానిష్. భారత ప్రధాని నరేంద్ర మోదీని కనేరియా విపరీతంగా అభిమానిస్తాడు. ఆయన పుట్టినరోజుకు విషెస్ కూడా చెబుతూ ఉంటారు. గత ఏడాది జూన్ 9న మోదీ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే T20 వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరిగింది. ఆ సందర్భంగా సండే విల్ బి డబుల్ డిలైట్ ఫర్ ఇండియన్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పాడు. మోదీ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారంటూ కీర్తించాడు డానిష్ కనేరియా. ఈ క్రమంలో కనేరియా పాకిస్తాన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు, భారత్లో జాతి వ్యతిరేక శక్తులు, హైందవ వ్యతిరేక శక్తులపై విరుచుకుపడుతూ ఉంటాడు డానిష్ కనేరియా. 2023 అక్టోబర్లో ది వైర్ జర్నలిస్ట్ అర్బా ఖనుమ్ షెర్వానీకి డానిష్ కనేరియాకు పెద్ద యుద్ధమే జరిగింది. ప్రపంచ కప్ మ్యాచ్ల సందర్భంగా భారత అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన భారతీయురాలైన నాకే ఇబ్బందిగా, సిగ్గుగా అనిపిస్తోంది. ప్రజలను ఏకతాటిపై నిలిపే క్రీడలను కూడా మోదీ ఆర్ఎస్ఎస్ విధానం నాశనం చేసిందంటూ అర్బా ఖనుమ్ షెర్వానీ ట్వీట్ చేసింది. ఖనుమ్ పోస్టుపై కనేరియా ఘాటుగా స్పందించారు. భారతీయురాలుగా సిగ్గుపడితే మా దేశం పాకిస్తాన్కు వచ్చేయండి. మీలాంటి వారికి భారత్లో చోట్లేదు. ప్రపంచ కప్ను భారత్లో చాలా మంది ప్రజలు ఆస్వాదిస్తున్నారని ఖచ్చితంగా చెప్పగలను అంటూ డానిష్ కనేరియా ట్వీట్ చేశాడు. దీంతో కనేరియాకు భారత్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అదే సమయంలో ఖనుమ్పై దుమ్మెత్తిపోశారు. 2023 అక్టోబర్లో
ఆజ్ తక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పాకిస్తాన్లో హిందువుల దుస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించాడు డానిష్ కనేరియా. మైదానాల్లోనే నమాజు చేయడం, బలవంతంగా మత మార్పిడిలు చేయడం అక్కడ సర్వసాధారణమని చెప్పారు. క్రికెట్ ను వీడిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి చిల్లి గవ్వ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు కూడా షాహిద్ అఫ్రిది గురించి సంచలన ఆరోపణలు చేశారు. షాహిద్ అఫ్రిది తనను మతాన్ని మార్చుకోవాలని పదే పదే ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు. డానిష్ కనేరియా వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్తాన్లోని హిందూ మైనారిటీల దుస్థితికి అద్దం పడుతున్నాయి. అక్కడ మైనారిటీ హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందూ బాలికను బలవంతంగా అపహరించి మతం మార్చి ముస్లిం వ్యక్తులకిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు కృషి చేయడం లేదు. పోలీసుల దగ్గర నుంచి కోర్టుల వరకు హిందువులకు న్యాయం దక్కడం లేదు. 2022లో పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ లో ఓ హిందూ బాలికను కిడ్నాప్ చేశారు. ఇస్లాం మతంలోకి మార్చి ముస్లిం వ్యక్తికిచ్చి బలవంతంగా వివాహం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో 14 ఏళ్ల బాలికను జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే తమ బిడ్డను తమతో పంపించాలన్న తల్లిదండ్రుల విజ్ఞప్తిని అక్కడి న్యాయస్థానం ఖాతరు చేయలేదు. పెళ్లైన వ్యక్తితో వెళ్లాలని, తల్లిదండ్రులతో పంపడం కుదరదని ఆదేశించింది. ఒక మైనార్టీ తీరని హిందూ బాలిక పట్ల పాకిస్తాన్ పాలకులు, న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మైనార్టీ హక్కుల గురించి భారత్కు నీతులు చెప్పే పాకిస్తాన్ తమ దేశంలో మైనార్టీల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ఏటా వందల్లో మహిళలు, బాలికలు కిడ్నాప్లకు గురవుతూ ఉంటారు. బలవంతపు పెళ్లిలు అక్కడ కామన్. ముఖ్యంగా సింధు రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్లో హిందూ బాలికలు, మహిళల బలవంతపు మత మార్పిడులు, వివాహాలపై పాకిస్తాన్ మైనార్టీ హిందూ సమాజానికి చెందిన పలువురు సభ్యులు, సంఘాలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిది అరణ్య రోదనగానే మిగిలిపోతుంది. ఐక్యరాజ్య సమితి హక్కుల సంస్థ పాకిస్తాన్లో హిందువులపై మత మార్పిడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది 1000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడుతున్నారని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనార్టీల జనాభా 5% కంటే తక్కువేని సర్వేలు చెబుతున్నాయి. కానీ వారికి అందాల్సిన ఫలాలు కూడా లేవు. దీంతో వారు దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. దొరికితే తినాలి, లేదంటే పస్తులుండాలి. ఇదే అక్కడి రాజ్యాంగం, పాలకుల తీరు. కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడి మైనార్టీలపై దాడులు కూడా అధికమే. పాకిస్తాన్లో వారు మనుగడ వర్ణనాతీతం. కానీ ఇక్కడకు రాలేక, అక్కడ ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చట్టసభలో పోటీ చేసే అర్హత ఉండదు. ఉద్యోగాలు చేసుకునే స్వేచ్ఛ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మొత్తం మైనార్టీలది బానిస బతుకులు. ముస్లిం చెరలో బందీలు. వారి ఆగడాలకు అంతే ఉండదు. ఎప్పుడైనా మన మతం జెండా ఎగరేస్తే అంతే, వారంతా వచ్చి ఇల్లును గుల్ల చేసి వెళతారు. అంతటి దారుణమైన పరిస్థితి. ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలున్న పాక్ పన్నాగాలను ఆపడం లేదు. అక్కడ మైనార్టీల దయనీయ పరిస్థితికి ఏ సంస్థ కూడా జాలి చూపడం లేదు. ఫలితంగా వారు జీవోత్సవాల కాలం వెళ్లదీస్తున్నారని చెప్పొచ్చు. ఇలాంటి వారిని హక్కును చేర్చుకునేందుకే భారత ప్రభుత్వం సిఏఏ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మైనార్టీలుగా బతుకుతున్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులతో పాటు ముస్లిమేతరులకు సిఏఏ కింద భారత్ పౌరసత్వం అందిస్తుంది. 2024 మే 15 నుంచి సిఏఏ కింద భారత్ పౌరసత్వం అందిస్తుంది. అలా ఇప్పటి వరకు 350 మంది ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం లభించింది. అలాంటి బృహత్తరమైన సిఏఏ సవరణ చట్టాన్ని కూడా మన దేశంలో దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలా వ్యతిరేకించాయో చూసాం. ఏదేమైనా డానిష్ కనేరియా వ్యాఖ్యలు పాక్ హిందువులకు పెద్ద ఎత్తున భారత పౌరసత్వం కల్పించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.